అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పగ. రంగారావు గారు తన భార్య కూతురుతో హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆయన ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. గబ్బగబ్బా ఆయన కూతురు సౌమ్య, ఆయన భార్య విమలా గారు ఆయన దగ్గరకు వెళ్లేసరికి ఆయన ఫోన్ మాట్లాడడం ముగించేసి ఫోన్ పెట్టేశారు. కన్నీళ్లని తుడుచుకుంటూ ఉన్నారు. అయినా సరే ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చూసి సౌమ్య కంగారుగా, నాన్న ఏం జరిగింది, మీరెందుకు ఏడుస్తున్నారు అంటూ అడిగింది. వెంటనే రంగారావు గారు సౌమ్యతో, అమ్మా, మీ అత్తయ్య తన భర్త అకస్మాత్తుగా మరణించారట, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి విమల గారిని కూడా తనతో పాటు రమ్మన్నారు. కానీ విమల గారు రానని చెప్పారు. మొదటి నుంచి రంగారావు గారి చెల్లెలంటే విమల గారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే ఆవిడ పెళ్ళైన దగ్గర నుంచి ఆడపడుచుని పుట్టింటికి కూడా ఎప్పుడూ రానివ్వలేదు. ఎప్పుడైనా చెల్లెల్ని చూడాలంటే రంగారావు గారు మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇంకా విమల గారు రాను అని చెప్పడంతో ఇది గొడవలు పడే సమయం కాదని చెప్పి రంగారావు గారు గబగబా అక్కడి నుంచి బయలుదేరారు. రంగారావు గారు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా ఆ అమ్మాయి మౌనంగా అమాయకురాల్లా ఉంది. రంగారావు గారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కూతురు సౌమ్య, కొడుకు తరుణ్. తన తండ్రితో పాటు వచ్చిన ఆ అమ్మాయిని చూసి తరుణ్ ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయిని చూడగానే తరుణ్కి చాలా జాలిగా అనిపించింది. అప్పటికి తరుణ్ వయసు 25 సంవత్సరాలు, ఆ అమ్మాయి వయసు ఒక 17 సంవత్సరాలు ఉండొచ్చు. రంగారావు గారు, ఈ అమ్మాయి మీ అత్త కూతురు స్నేహ. తన తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. ఈ రోజు నుంచి స్నేహ మనతో పాటే మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి రంగారావు గారు చెప్పారు. విమల గారు తన కొడుకుని గాని కూతుర్ని గాని ఎప్పుడూ తమ మేనత్తింటికి వెళ్ళనివ్వలేదు. అందుకే సౌమ్యకి గాని తరుణ్కి గాని స్నేహ గురించి అస్సలు తెలియదు. తనని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నారు వాళ్ళిద్దరూ. రంగారావు గారి చెల్లెలకి రంగారావు గారు తప్ప మరెవ్వరూ లేరు. అందుకే స్నేహ బాధ్యతలన్నీ ఆయనే తీసుకోవాల్సి వచ్చింది. స్నేహ తల్లిదండ్రులిద్దరూ పోయిన బాధలో ఏడుస్తూనే ఉంది. విమల గారికి స్నేహని చూడగానే చాలా కోపం వచ్చింది. ఈ ముదనష్టపు దాన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు, వీళ్ళని చూస్తేనే నాకు అసహ్యం, ఇది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ విమల గారు అరవడం మొదలు పెట్టారు. వెంటనే సౌమ్య అక్కడికొచ్చి, అమ్మా, తన తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు, తనేం చేస్తుంది, తను పాపం ఎలా ఏడుస్తుందో చూడు, తనకింక చూసుకోవడానికి ఎవ్వరూ కూడా లేరట, చుట్టాలంగా మనం బాధ్యతలు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు అని మాట్లాడుతూ ఉండగానే రంగారావు గారు సౌమ్యతో, అమ్మా సౌమ్య, స్నేహని నువ్వు గదిలోకి తీసుకెళ్ళు అని చెప్పారు. సౌమ్య స్నేహ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. సౌమ్యకి తన తల్లి కళ్ళల్లో ద్వేషం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. స్నేహకి ఆ ఇంట్లో ఎవ్వరూ తెలియదు. రంగారావు గారిని కూడా ఒక 4-5 సార్లు చూసుంటుందంతే. సౌమ్య గాని తరుణ్ గాని తనకు అస్సలు తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని తన మామయ్య ఇంటికి వచ్చింది స్నేహ. ఇంతకు ముందు ఎప్పుడూ తన నగరానికి రాలేదు. ఇప్పుడు ఆ ఇల్లు 2గా విభజించబడింది. రంగారావు గారు సౌమ్య స్నేహని అభిమానిస్తున్నారు, తనని చూసి జాలి పడుతున్నారు. కానీ విమల గారు తరుణ్ మాత్రం తనతో అస్సలు మాట్లాడడం లేదు. తరుణ్ మొదటి నుంచి తన తల్లి పార్టీనే. తన తల్లి ఏది చెబితే అదే వినేవాడు. అందుకే తరుణ్ స్నేహతో మాట్లాడడం లేదు అని సౌమ్య అనుకుంది. ఆ ఇంట్లో ఒక చిన్న గది ఉండేది. అది స్టోర్ రూమ్లా వాడుతూ ఉన్నారు అప్పటి వరకు. ఇప్పుడు ఆ గది తలుపులు తెరిచి ఆ గదిని స్నేహకి ఉండడానికి ఇచ్చారు. స్నేహ స్వయంగా ఆ గదిని శుభ్రం చేసుకుంది. సౌమ్య తనకి వీలు కుదిరినప్పుడల్లా స్నేహ గదిలోకి వెళ్ళి తనతో మాట్లాడడానికి ప్రయత్నించేది. కానీ స్నేహ మాత్రం ఎక్కువగా మౌనంగానే ఉండేది. బహుశా తను తన తల్లిదండ్రులు కోల్పోయిన షాక్ నుంచి బయటకు రాలేకపోతుందేమో అని సౌమ్య అనుకుంది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. విమలా గారు మాత్రం స్నేహతో అస్సలు మాట్లాడడం లేదు. మెల్లమెల్లగా తరుణ్ ప్రవర్తన స్నేహ విషయంలో మారుతూ వచ్చింది. తరుణ్ స్నేహతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. స్నేహ సౌమ్య ఎంత బతిమాలినా కూడా ఆ గదిలో నుంచి బయటకు రాలేదు. కానీ తరుణ్ తన దగ్గరకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత స్నేహ గదిలో నుంచి బయటకు వచ్చింది. తను తరుణ్తో కాస్త నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టింది.
తను ఇంటి పనులు చేస్తున్నప్పుడు, లాన్లో పని చేస్తున్నప్పుడు కూడా తరుణ్ తన పక్కనే ఉండేవాడు. స్వప్న ఎప్పుడైనా గుడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తన తల్లికి తెలియకుండా స్వప్నని గుడికి తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉండేవాడు తరుణ్. ఎప్పుడైనా తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి స్వప్న బాధపడుతూ ఉన్నప్పుడు, తనకి బెంగగా అనిపించినప్పుడు తరుణ్ తనని దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్లి తనతో టైం స్పెండ్ చేస్తూ తన బాధని మరిచిపోయేలా చేసేవాడు. తరుణ్ కళ్ళల్లో మెల్లమెల్లగా స్వప్న మీద ప్రేమ కనిపించడం మొదలైంది. సౌమ్యకి ఈ విషయాలన్నీ అర్థమైనప్పుడు తనకి కాస్త భయంగానే అనిపించింది. ఎందుకంటే విమల గారు సౌమ్యని అసలు మనిషిగానే చూడరు. ఇప్పుడు తరుణ్ తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారా అని సౌమ్య భయపడుతూ ఉంది. కానీ సౌమ్యకి అర్థం కాని విషయం ఏమిటంటే తన తల్లి స్నేహని, తన తల్లిదండ్రుల్ని ఎందుకు ద్వేషిస్తుందా అని. గతంలో ఏదో చెడ్డ పరిస్థితులు జరిగే ఉంటాయి. ఆ పరిస్థితుల కారణంగానే తన తల్లి స్నేహని, తన తల్లిదండ్రుల్ని ద్వేషిస్తూ ఉండుండొచ్చు. గతంలో జరిగిన సంఘటనలు ఏమిటో, అసలు ఏం జరుగుండొచ్చు? స్నేహ మీద తన తల్లి ఎందుకంత ద్వేషం చూపిస్తుంది అని సౌమ్య ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి భోజనం చేసి తన గదిలోకి పడుకోవడానికి వెళుతూ ఉన్నప్పుడు విమలా గారు అద్దం ఎదురుగా నిలబడి తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరి వల్లైతే నా జీవితంలో సంతోషాలన్నీ నేను కోల్పోయానో, నేను కావాలనుకున్న వ్యక్తిని పోగొట్టుకున్నానో వాళ్ల కూతుర్నే నేను నా ఇంట్లో ఉంచుకోవాల్సి వస్తుంది. తన ముఖాన్ని రోజు నేను చూడాల్సి వస్తుంది. నేను ఇంకస్సలు సహించలేను. ఎలాగైనా ఆ అమ్మాయిని బయటకు పంపించేస్తాను. ఆ రోజు వాళ్ళమ్మ నా జీవితం నాశనం చేసేసింది. ఈ రోజు నేను ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తాను అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న సౌమ్య హృదయం అంతా లోపలే వణికిపోయింది. స్నేహ రాకముందు విమలా గారు తరుణ్ మీద, సౌమ్య మీద అంత కోపం ఏమీ చూపించేవారు కాదు. కానీ ప్రేమ కూడా చూపించేవాళ్ళు కాదు. తను వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ముఖంలో విచిత్రమైన భావాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఆవిడ కళ్ళల్లో ప్రతీకారమే కనిపిస్తోంది. అసలు తన తల్లి జీవితంలో ఏం జరిగింది? ఒక అమ్మాయిని తన తల్లి ఎందుకు ద్వేషిస్తుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని సౌమ్య గట్టిగా నిర్ణయించుకుంది. స్నేహని విమల గారు ద్వేషిస్తున్నారు, కానీ తరుణ్ మాత్రం తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయం సౌమ్యకు అర్థమైంది. దీని ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు మాత్రం చాలా బాధాకరంగా ఉంటుందేమోనని సౌమ్యకు అనిపించింది. తరుణ్ స్నేహని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తన తల్లికి తెలిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది సౌమ్యకి. ఈ విషయాలన్నీ బయటకొచ్చే లోపే సౌమ్య తన తల్లి జీవితంలో ఏం జరిగిందో, తన తల్లి స్నేహ మీద ద్వేషం, కోపం చూపించడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. కానీ ఎలా తెలుసుకోవాలి అని సౌమ్య ఆలోచించడం మొదలుపెట్టింది. వాళ్ళింటి బయట ఒక పాత పాడుబడిన గది ఉంది. ఆ గదిలో చాలా పాత సామాన్లున్నాయి. ఆ గదిలో వెతికితే ఏవైనా దొరకొచ్చేమో అని సౌమ్య అనుకుంది. ఆ స్టోర్ రూమ్ని శుభ్రం చేయడానికి సౌమ్య ఒకరోజు వెళ్ళింది. ఆ స్టోర్ రూమ్ మూలలో పాత పెట్టెలన్నీ ఉంచబడున్నాయి. మెల్లగా సౌమ్య ఆ గదిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అప్పుడే సౌమ్యకి ఒక పాత చెక్క పెట్టె దొరికింది. ఆ పెట్టెకి ఫుల్లుగా దుమ్ము పట్టుంది. ఆ పెట్టెకి ఒక తాళం కూడా వేసుంది. అది కాస్త ఖరీదైన దానిలాగా, అన్నింట్లోకి కొంచెం భిన్నంగా, వెరైటీగా కనిపిస్తుంది. అది చాలా సంవత్సరాలకి సంబంధించిన వస్తువులకి సంకేతం అన్నట్టుగా దాని నిండా దుమ్ము పట్టుకునుంది. సౌమ్య చీపురుతో ఆ దుమ్మును దులిపి తాళం కూడా వేసుందంటే ఇది ఎంత ముఖ్యమైన పెట్టో, ఇందులో ఏదో రహస్యం దాగే ఉండుంటుంది. ఖచ్చితంగా నేను వెతుకుతున్న విషయం గురించి ఏమైనా ఈ పెట్టెలో ఆధారాలు దొరకొచ్చు అని సౌమ్య అనుకుంది. ఒక రాయి తీసుకుని ఆ తాళం మీద ఒక దెబ్బ వేయగానే ఆ పెట్టెకి వేసిన తాళం విరిగి కింద పడిపోయింది. బహుశా అది పాత పడిపోవడం వల్ల బలహీనమైపోయిందనుకుంటా. అందుకే ఒక్క దెబ్బతోనే ఊడిపోయింది అని అనుకుంది సౌమ్య. నెమ్మదిగా సౌమ్య ఆ పెట్టెని తెరిచి చూసింది. దానిలో కొన్ని వాడిపోయిన గులాబీలు, ఎండిపోయిన పువ్వులు, విరిగిపోయిన గాజు ముక్కలు ఒక గుడ్డలో చుట్టబడున్నాయి. ఆ పక్కనే ఒక చిన్న డైరీ కూడా ఉంది. అది కూడా దుమ్ము పట్టేసింది. ఆ డైరీని తెరిచి చూసినప్పుడు సౌమ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మొదటి పేజీ తెరిచిన వెంటనే ఒక్కసారిగా సౌమ్య షాక్ అయిపోయింది. సమయం అంతా అక్కడ స్తంభించిపోయినట్టుగా తనకు అనిపించింది. సౌమ్య చేతులు, కాళ్ళు మంచులాగా చల్లగా మారిపోయాయి.
ఆ డైరీలో తన మామయ్య ఫోటో అంటే స్నేహ వాళ్ళ నాన్న ఫోటో ఉంది. ఈ పెట్టె కేవలం ఒక పాత చెక్క పెట్టె మాత్రమే కాదు, గతంలో జరిగిన విషయాలకి ఒక సాక్ష్యంలో ఉంది అని సౌమ్య అనుకుంది. తన తల్లి హృదయంలో అలాంటి స్మారక చిహ్నం ఉంటుందని సౌమ్య అస్సలు ఊహించలేదు. ఆ ఫోటోని అంత జాగ్రత్తగా దాచుకొని ఆ డైరీ ఎవ్వరి కంట్లోనూ పడకుండా తాళం వేసి మరీ తన తల్లి దాచిపెట్టింది అంటే అది తనకి ఎంత విలువైందో అని సౌమ్య అనుకుంది. వెంటనే సౌమ్య గబగబా ఆ డైరీకున్న దుమ్ము దులిపి ఆ డైరీలోని మొదటి పేజీని తెరిచింది. సాగర్, మీరు లేకుండా నేను జీవించలేను, నువ్వు లేని నా జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను అని రాసుంది ఆ డైరీలో. ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు సౌమ్య భావోద్వేగాలు సౌమ్య హృదయాన్ని కదిలిస్తూ ఉన్నాయి. ప్రతి అక్షరంలోనూ ప్రతి పదంలోనూ తన తల్లి తన మామయ్య మీద ఉన్న ప్రేమని వ్యక్తం చేసింది. విమలా గారు సాగర్ని ఇష్టపడ్డారు, వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు అన్న విషయం సౌమ్యకి అర్థమైంది. కొన్ని పేజీలు చదివిన తర్వాత సౌమ్యకు అర్థమైన విషయం ఏమిటంటే ఆ డైరీలో కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. సాగర్ విమలా గారికి రాసిన ఉత్తరాలవి. ఆయన విమలా గారికి క్షమాపణలు చెబుతూ ఆ ఉత్తరాలు రాశాడు. ఆయన స్పష్టంగా ఆ ఉత్తరంలో రాశారు, విమలా, మీరు చాలా మంచివారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నువ్వు నాకు ఒక మంచి స్నేహితురాలివి మాత్రమే. నేను కమలనే ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. మేమిద్దరం ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నేను తనని పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని ఆ ఉత్తరంలో రాసుంది. కమల అంటే స్నేహ తల్లి అయినా తన మేనత్త అని ఆ ఉత్తరాలు చదువుతున్నప్పుడే సౌమ్యకు అర్థమైపోయింది. ఆ ఉత్తరాలు చదువుతూ ఉన్నప్పుడు సౌమ్య హృదయ స్పందన పెరిగిపోయింది. తన గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. తన ఆలోచనలన్నీ తీవ్రంగా మార్చబడ్డాయి. సౌమ్య మనసులోనే ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. మా అమ్మ చదువుకునే రోజుల్లోనే మామయ్యని ప్రేమించిందా? మామయ్య అత్త అప్పటికే ప్రేమించుకుంటూ ఉండడంతో మామయ్య మా అమ్మ ప్రేమని అంగీకరించలేదా? అందుకే మా అమ్మ అత్త మీద ద్వేషం పెంచుకుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది తను. ఆ డైరీలో మరిన్ని పేజీలు చదువుతున్న తర్వాత జరిగిన విషయాలు కూడా సౌమ్యకి తెలిసాయి. సౌమ్య వాళ్ళత్త కమల గారు సాగర్ గారు పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత విమల గారికి ఇంట్లో వాళ్ళు రంగారావు గారి సంబంధం చూసి పెళ్లి చేశారు. అనుకోకుండా సౌమ్య వాళ్ళమ్మ విమల గారు కమలా గారికి వదినగా ఆ ఇంట్లో అడుగు పెట్టారు. పెళ్ళైన దగ్గర నుంచి తన ప్రేమని తనకి దూరం చేసిన కమల అంటే విమల గారికి చాలా కోపం. అందుకే తన ఆడపడుచుని తను పెళ్ళైన వెంటనే దూరం పెట్టేసింది. తనతో మాట్లాడడానికి కూడా అస్సలు ఇష్టపడేది కాదు. విమల గారు తన పెళ్ళైన దగ్గర నుంచి కమల గారిని ఆ ఇంటికి ఒక్కసారి కూడా రానివ్వలేదు. బహుశా ఆవిడ అలా ప్రవర్తించడానికి గల కారణం అప్పట్లో ఎవ్వరికీ తెలిసుండకపోవచ్చు. తన తల్లి స్నేహాన్ని ద్వేషించడానికి గల కారణం ఏమిటో సౌమ్యకు అర్థమైపోయింది. తను ఒక అనాథ అని మాత్రమే కాదు, స్నేహ తల్లి తన ప్రేమను తన నుంచి దొంగిలించిన మహిళ అని మాత్రమే అని తనకు అర్థమైంది. చాలా సంవత్సరాల క్రితం తగిలిన గాయం అది, కానీ ఇప్పుడు అది రేగుతూనే ఉంది. ఇప్పుడు సౌమ్య గబగబా ఆ డైరీని మూసేసి ఆ డైరీని అదే పెట్టెలో పెట్టేసి పెట్టెని మళ్ళీ యథాస్థానంలో ఉంచేసింది. తను ఆ నిజాన్ని అందరి ముందు బహిర్గతం చెయ్యాలి అని అనుకోవడం లేదు. ఆ పెట్టెలో ఉన్న డైరీని ఎవ్వరూ చూడకూడదనే సౌమ్య కూడా కోరుకుంది. సౌమ్య చాలాసేపు నేల మీద నిశ్శబ్దంగా కూర్చుంది. తన తల్లి ప్రవర్తన ఇప్పటికీ అంత కఠినంగా ఉండడం కరెక్ట్ కాదని, తన ప్రవర్తన ఎలాగైనా మార్చాలని, తన తల్లి ఏ విషయం గురించి అయితే తన అత్తను ద్వేషిస్తుందో ఆ విషయంలో తన అత్త తప్పేమీ లేదని తన తల్లి అర్థం చేసుకునేలాగా చేయాలని సౌమ్య అనుకుంది. కొన్ని రోజుల తర్వాత సౌమ్య ఆ పెట్టెను నిశ్శబ్దంగా తన గదిలోకి తీసుకొచ్చుకుంది. ఆ డైరీని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ డైరీలో ఉన్నవి కేవలం అక్షరాలు మాత్రమే కాదు, చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో పాతి పెట్టబడిన చాలా పెద్ద పెద్ద రహస్యాలకు సంబంధించిన సాక్ష్యాలు. సౌమ్య ఆ డైరీలో ఉన్న మిగతా పేజీలు కూడా చదవడం మొదలుపెట్టింది. ఆ పేజీలన్నీ చదువుతూ ఉన్నప్పుడు తన తల్లి విమల తన మావయ్య సాగర్ని ఎంతగా ప్రేమించిందో తనకు అర్థమైంది. ఆయనతో ఎంత జీవితాన్ని ఊహించుకుందో, ఆయనతో గడపబోయే జీవితం గురించి ఎన్ని కలలు కందో సౌమ్యకి అర్థమైంది. కానీ విమలా గారి జీవితాన్ని మార్చేసిన ఒక ఉత్తరం సౌమ్యకు దొరికింది. విమల, నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నా మరదలు కమలనే ప్రేమిస్తున్నాను.
చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి భార్యాభర్తలం అన్నట్టుగానే పెరిగాము. నీ మనసులో నేను అలాంటి ఉద్దేశాలు కల్పించుంటే నువ్వు నన్ను క్షమించు అని రాసుంది ఆ ఉత్తరంలో. ఆ ఉత్తరం చదివాక తన తల్లి మనసుకి ఎంత బాధ కలిగిందో కూడా సౌమ్య అర్థం చేసుకుంది. ఆ డైరీ చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న మృదువైన మాటలు తన తల్లి మనసు ఎంత మృదువుగా ఉంటుందో సౌమ్యకి తెలియజేశాయి. ఇప్పుడున్న కఠినమైన ప్రవర్తన తన తల్లిది కాదు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బల కారణంగా తనంత కఠినంగా మారిపోయిందనుకుంటా అని సౌమ్య అనుకోవడం మొదలుపెట్టింది. ఆ ఉత్తరంలో తన తల్లి ప్రేమ తిరస్కరించబడింది. ఆమె భావాలన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. తన ప్రేమ కూడా అణిచివేయబడింది. తను ఎన్నో రోజుల నుంచి కలలు కన్న ప్రేమ వేరొకరి జీవితంలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం జరిగిన తరువాత తను ఎంత ఏడ్చుంటుందో, ఎంత బాధపడుంటుందో. ఆ బాధలోనే తనకి కోపం, ద్వేషం, పగ పెరిగిపోయి ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా తన మనసులో మోస్తున్న భారం చిన్నదైతే ఏం కాదు. తన మనసుకు కలిగిన లోతైన గాయం యొక్క ఫలితం అది. కాలక్రమేణా ఆ గాయం మానడానికి బదులుగా ఇంకా ఇంకా లోతుగా మారడం మొదలైంది. ఆ డైరీలోని అన్ని విషయాలు చదివిన సౌమ్యకి తన తల్లి బాధ బాగా అర్థమైంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని సౌమ్యకి భయంగా కూడా ఉంది. స్నేహ మీద తన తల్లి యొక్క ద్వేషాన్ని తగ్గించే మార్గం ఏమిటో తనకి తెలియడం లేదు. తరుణ్ మాత్రం స్నేహ మీద ప్రేమను పెంచుకుంటూనే ఉన్నాడు. ఒకరోజు స్నేహ వంటగదిలో పనిచేస్తూ ఉంది. విమల గారు తలుపు వెనకాల నిలబడున్నారు. అప్పుడే తరుణ్ స్నేహకి ఏదో ఇవ్వడం విమల గారు చూశారు. ఆ విషయం చూసిన విమల గారు స్నేహ మీద ఇంకా ద్వేషం పెంచుకున్నారు. ఆ రోజు నుంచి విమల గారు స్నేహ మీద, తరుణ్ మీద మరి కాస్త నిఘా పెంచారు. ఆ తర్వాత నుంచి విమల గారు తన కొడుకు తరుణ్తో తన పెళ్లి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక మంచి సంబంధం వెతికి తరుణ్కి పెళ్లి చేయాలనుకుంటున్నానని తరుణ్తో ఆవిడ చెప్పారు. కానీ తరుణ్ మాత్రం, అమ్మా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు, నాకు కొంచెం సమయం ఇవ్వమ్మా అని తన తల్లితో చెప్పాడు. కానీ విమలా గారు ఆ మాటలకు ఒప్పుకోలేదు. నీకు మంచి ధనిక కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని చూస్తాను, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పారు విమలా గారు. కానీ విమలా గారు తరుణ్ దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తరుణ్ బయటికి వెళ్ళిపోవడమో, మౌనంగా ఉండడమో చేసేవాడు. తరుణ్కి తన ప్రేమను ఎలా గెలిపించుకోవాలో అన్న ఆలోచన మొదలైంది. తరుణ్ కూడా ఇప్పుడు తన తల్లికి వ్యతిరేకంగా మెల్లమెల్లగా మారిపోతున్నాడు. ఒకరోజు సాయంత్రం వర్షం పడుతూ ఉన్నప్పుడు తరుణ్ డాబా మీద నుంచి కిందకి దిగొస్తూ ఉన్నాడు. అప్పుడు తనతో పాటు స్నేహ కూడా ఉంది. వర్షం వస్తుందని ఆరిన బట్టలు తేవడానికి స్నేహ డాబా మీదకి వెళ్ళింది. స్నేహ కోసం తరుణ్ కూడా వెళ్ళాడు. కిందకి దిగొచ్చేటప్పుడు స్నేహ చేతిని తరుణ్ పట్టుకుని ఉండడం విమలా గారు చూశారు. కానీ ఆవిడ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆవిడ కళ్ళల్లో కోపం మాత్రం జ్వాలల్లాగా మారిపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరగబోతుందోనని సౌమ్య భయపడిపోయింది. తన తల్లి కఠినమైన ప్రవర్తన గురించి తరుణ్కి తెలుసు. విమల గారికి రోజు రోజుకి స్నేహ మీద ద్వేషం పెరిగిపోతుంది. తరుణ్ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తను చాలా గొప్ప సమస్యలో ఇరుక్కున్నాడు. ఒకవైపు తల్లి, మరోవైపు ప్రేమించిన అమ్మాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరిలో ఎవరో ఒకరు బాధపడతారు. ఏం చేయాలో అర్థం కాక తరుణ్ నిద్రపోకుండా చాలా రాత్రి వరకు మేల్కొని డాబా మీదే అటు ఇటు తిరుగుతూ ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదట్లో తరుణ్ కూడా స్నేహాన్ని ద్వేషించేవాడు. కానీ ఎప్పుడు పుట్టిందో తెలియదు, తనకి స్నేహ మీద ప్రేమ పుట్టింది. ఇప్పుడు ఏం చేయాలో తరుణ్కి అర్థం కావడం లేదు. ఒకరోజు విమలా గారు తరుణ్ ఎదురుగా నిలబడి, నీకు ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురుతో పెళ్లి నిర్ణయించాను, నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని విమలా గారు చెప్పారు. ఆ రోజు తరుణ్ తన మనసులోని మాటని తన తల్లితో చెప్పేశాడు. అమ్మా, నేను స్నేహాన్ని చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నాను, తనని నేను ప్రేమిస్తున్నాను, తనని తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను, నేను స్నేహాన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, తనని మాత్రమే నా జీవిత భాగస్వామిగా చేసుకుంటాను అని చెప్పాడు. నువ్వు తన మీద ద్వేషాన్ని తీసివేసి తనని ప్రేమించడం మొదలుపెట్టు, ఈ ఇంట్లో నేను శాంతిని మాత్రమే కోరుకుంటున్నాను అని చెబుతూ ఉన్నప్పుడు తరుణ్ తన తల్లి కళ్ళల్లో ఎర్రటి కోపాన్ని చూశాడు. విమలా గారి రక్తం మరిగిపోతుంది.
స్నేహ ఈ ఇంటికి రావడం వల్లే తన కొడుకు తనకి వ్యతిరేకంగా తిరిగాడు అని ఆవిడ అనుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ తరుణ్ తన తల్లి మాటకి ఎదురు చెప్పలేదు. ఇప్పుడు తన గురించి తన తల్లికి ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. వెంటనే ఆవిడ అక్కడి నుంచి నిశ్శబ్దంగా లేచి కిటికీ దగ్గర నిలబడి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం ప్రారంభించింది. సౌమ్య తన తల్లిని చూసి భయపడిపోయింది. ఆ ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. సౌమ్య తన అన్నయ్య తరుణ్కి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. అన్నయ్య, నువ్వు కొంచెం వేచి ఉండు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి తీసుకో అని చెప్పింది సౌమ్య. స్నేహకి ప్రతిరోజు విమలా గారి వల్ల కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. చివరికి తరుణ్ బాగా ఆలోచించి ఆఫీస్లో తను ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నాడు. తరుణ్ని వేరే నగరానికి బదిలీ చేశారు. ఈ విషయం గురించి తరుణ్ తన తల్లికి చెప్పినప్పుడు విమలా గారు షాక్ అయిపోయారు. నువ్వు మా నుంచి దూరాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నావా? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వు ఆలోచిస్తున్నది ఎప్పటికీ జరగదని గుర్తుంచుకో. నాకు తెలుసు నువ్వు ఎవరి కోసం ఈ ఇంటి నుంచి దూరంగా వెళుతున్నావో. ఈ ఇంటి నుంచి దూరంగా ఉండడానికి, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడానికి నువ్వు ఎందుకు నిర్ణయించుకున్నావో నేను అర్థం చేసుకోగలను అని విమల గారు అన్నారు. వెంటనే తరుణ్, నా మనసులో ఏముందో అర్థం చేసుకున్న నువ్వు నాకేం కావాలో అది ఇవ్వలేవా అమ్మా అన్నాడు. ఆ మాటలకు విమలా గారు, అది అసంభవం. ఆ స్నేహ నీకు భార్య అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పారు. తరుణ్ ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు స్నేహతో మాట్లాడడానికి తరుణ్ స్నేహ గది దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు సౌమ్య కూడా ఆ దగ్గరలోనే నిలబడుంది. తరుణ్ ఆ డోర్ దగ్గర మౌనంగా నిలబడున్నాడు. అతను స్నేహతో ఏమీ మాట్లాడలేదు. తన చేతిలో ఒక కాగితం ఉంది. ఆ కాగితాన్ని స్నేహకిచ్చి, నేను నీకోసం ఖచ్చితంగా తిరిగి వస్తాను, అప్పటి వరకు ఓపిక పట్టు స్నేహ, అంతా మంచిగానే జరుగుతుంది అని చెప్పాడు. ఆ తరువాత స్నేహ తన గదిలోకి వెళ్ళిపోయి దుప్పటి ముసుగు వేసుకొని ఏడుస్తూ పడుకుంది. విమలా గారు తన గది కిటికీలో నుంచి తరుణ్ వెళ్ళిపోతున్న దృశ్యాన్ని చూస్తూనే ఉన్నారు. కానీ ఆవిడ పెదాల మీద వింత చిరునవ్వు ఉంది. మరుసటి రోజు ఆవిడ ఒక తుఫాన్ని సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆ తరువాత ఆవిడ తన పనివాడు రమణతో కూర్చుని ఏదో ఒక ప్రణాళిక వేయడాన్ని సౌమ్య చూసింది. ఆ రోజు సౌమ్య తండ్రి రంగారావు గారు కూడా ఏదో పని మీద నగరానికి వెళ్లారు. 2 రోజుల వరకు ఆయన ఇంటికి తిరిగి రానని చెప్పారు. అందువల్ల వాళ్ల ప్లాన్ని అప్లై చేయడానికి అదే మంచి సమయమని విమల గారు భావించారు. కానీ వాళ్ళ ప్లాన్ ఏమిటో, వాళ్ళు ఏం చేయడానికి ప్లాన్ చేస్తున్నారో సౌమ్యకు అర్థం కాలేదు. స్నేహ విషయంలో ఏదో జరగబోతుంది అనే విషయం మాత్రం సౌమ్యకు అర్థమైంది. స్నేహ అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం కూడా సౌమ్య అర్థం చేసుకుంది. స్నేహ ఆ రోజు ఆ ఇంట్లో పనులన్నీ మెల్లమెల్లగా మొదలు పెట్టింది. స్నేహాన్ని ఇబ్బంది పెట్టడం, తిట్టడం మాత్రం ఆపలేదు విమలా గారు. ఆ రోజు సౌమ్య తన తల్లి గదిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ గదిలో నిద్రమాత్రల బాటిల్స్ ఉన్నాయి. అవి చూసినప్పుడు సౌమ్య గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ వాటి గురించి తన తల్లిని అడగడానికి ధైర్యం చేయలేదు సౌమ్య. తన తల్లి నిశ్శబ్దం వెనుకున్న తుఫాను రావడానికి సిద్ధంగా ఉందని సౌమ్యకు అర్థమైంది. తరుణ్కి సౌమ్యని పూర్తిగా దూరం చేయడానికి తన తల్లి ఇలాంటి కుట్ర పన్నిందని సౌమ్య తెలుసుకుంది. తన తల్లి ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడదు అనే నిజాన్ని సౌమ్య జీర్ణించుకోలేకపోయింది. ఆ రోజు రాత్రి విమలా గారు తన పనివాడు రంగయ్యని స్నేహ గదికి వెళ్ళమని చెప్పారు. ఇంతకు ముందు స్టోర్ రూమ్లా ఉండే చిన్న గదిలో స్నేహ ఉంటుంది ఇప్పుడు. తన తల్లి ఆ పనివాడిని ఆ గదిలోకి ఎందుకు పంపుతుందో సౌమ్యకు అర్థమైపోయింది. స్లీపింగ్ పిల్స్ ఉన్న ఆ బాటిల్స్ కూడా రమణ చేతిలో చూసినప్పుడు సౌమ్య గుండె వేగంగా కొట్టుకుంది. సౌమ్య తల్లి విమలా గారు ఈ రోజు స్నేహకి ఆఖరి రోజు కావాలి అని రమణతో చెప్పి, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, ఈ రోజు మన పని మాత్రం విజయవంతం అవ్వాలి, అప్పుడే నా జీవితానికి శాంతి లభిస్తుంది, నా కొడుకు జీవితం కూడా నాశనం అవ్వకుండా రక్షించబడుతుంది, నేను దాన్ని అస్సలు విడిచిపెట్టను, ఇవాళే దాన్ని అడ్డు తొలగించుకుంటాను అని చెప్పారు విమలా గారు. ఆ మాటలు విన్నప్పుడు సౌమ్య ఒక్కసారిగా నేల మీద కూర్చోబడిపోయింది. వాళ్ళిద్దరినీ ఆపాలని సౌమ్య అనుకుంది. కానీ తన తల్లి కఠినత్వం గురించి సౌమ్యకి బాగా తెలుసు. తనని ఆపడానికి ప్రయత్నిస్తే, తనకి వ్యతిరేకంగా వెళితే ఏం జరుగుతుందో సౌమ్య ఊహించగలదు. అయినా సరే సౌమ్య తన గదిలోకి వెళ్ళి, అమ్మా, నువ్వేం చేయాలనుకుంటున్నావు?
నువ్వు ఆ రమణని స్నేహ గదిలోకి ఎందుకు పంపిస్తున్నావు? స్నేహని చంపాలని చూస్తున్నావా? ఆ అమ్మాయి పాపం అమాయకురాలమ్మా. తనేం చేసింది? తను ఎంత అమాయకంగా ఉంటుంది, ఎంత మౌనంగా ఉంటుందో. నువ్వు చేసే ఈ పని వల్ల ఏ సమస్య పరిష్కారం అవ్వదమ్మా. నాన్నకి ఈ విషయం గురించి తెలిస్తే, అన్నయ్యకి ఈ విషయం గురించి తెలిస్తే ఏమవుతుందో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? వాళ్ళిద్దరూ నిన్ను అసహించుకోవడం మొదలు పెడతారు. దాన్ని నువ్వు తట్టుకోగలవా? పాపం స్నేహ అమాయకురాలమ్మా. తన విషయంలో నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అనగానే మొదటగా విమల గారు నవ్వి తన కూతురు మీద నెమ్మదిగా చెయ్యేసి, సౌమ్య, నీకేమీ తెలియదు. ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండు చాలు. నువ్వు నిశ్శబ్దంగా ఉండు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పారు. నిశ్శబ్దంగా సౌమ్య మెట్ల మీద కూర్చునుంది. ఆ తరువాత ఆ రోజు రాత్రి రమణ స్నేహ గదిలోకి వెళ్లడమే మిగిలుంది. సౌమ్య కళ్ళల్లో ఏడుపు లేదు, నిస్సహాయతే మిగిలుంది. తన తల్లిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించింది, కానీ అది జరగకపోవచ్చు. ఎందుకంటే తన తల్లి ద్వేషం ఎంత బలమైందో తనకి తెలుసు. ఆ రోజు చీకటి పడింది. రమణ స్నేహ గదిలోకి వెళ్ళాడు, కానీ ఖాళీ చేతులతో తిరిగొచ్చాడు. అదే సమయంలో విమల గారు కూడా అక్కడికి వచ్చారు. రమణ విమల గారి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. రమణ కూడా చాలా మంచి వ్యక్తి. ఆ ఇంట్లో చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. కానీ ఈ రోజు ఆయనని కూడా ప్రమాదకరమైన వ్యక్తిగా మార్చేశారు విమల గారు. స్నేహపీడ ఆ రాత్రికి విరగడైపోతుందని సంతోషంగా ఉన్నారావిడ. స్నేహ నిద్రమాత్రల మత్తుకి నిద్రలోకి జారుకుంది. ఆ తరువాత తనకి కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. వాంతులు కూడా మొదలయ్యాయి. స్నేహ ఆ బాధని తట్టుకోలేక మత్తులోనే మూలుగుతూ ఉంది. విమల గారు హాల్లోనే కూర్చొని తను కాసేపట్లో చచ్చిపోబోతుంది. ఇక దీని ముఖం చూడాల్సిన బాధ నాకు ఉండదు అంటూ తన మనసులోనే క్రూరంగా సంతోషిస్తున్నారు. సౌమ్యకి మాత్రం చాలా బాధగాను భయంగానూ ఉంది. కాసేపటి తర్వాత విమల గారు, ఇది కాసేపట్లో చచ్చిపోతుంది, ఉదయానికల్లా దీని పీడ విరగడవుతుంది, పొద్దున్నే వచ్చి దీని సంగతి చూద్దాం అని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్నారు. సౌమ్య బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. తన తల్లి గదిలోకి వెళ్ళిపోగానే ధైర్యం తెచ్చుకొని తన తల్లికి తెలియకుండా తన తల్లి గది బయట నుంచి గడిపెట్టి స్నేహని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్లు తనకి ట్రీట్మెంట్ చేసి ప్రమాదం నుంచి బయటపడేశారు. మరుసటి రోజు ఉదయం సౌమ్య ఇంటికి రాగానే తన తల్లి గది గడి తీసింది. విమల గారు స్నేహపీడ ఈ రోజుతో విరగడైపోయి ఉంటుంది, తను చచ్చిపోయి ఉంటుంది అనే సంతోషంలో తన గది నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు స్నేహ కాఫీ కప్పుతో ఆవిడకి ఎదురుగా వచ్చింది. తన గదిలో శవంలా చచ్చిపడుంటుంది అనుకున్న స్నేహ కాఫీ కప్పుతో ఎదురయ్యేసరికి విమల గారికి ఒక్కసారిగా మతిపోయినంత పని అయింది. స్నేహ వైపే వింతగా చూస్తూ నిలబడిపోయింది ఆవిడ. ఏ రోజు ఆవిడ ముందు నోరు తెరిచి మాట్లాడని స్నేహ ఈ రోజు విమల గారితో, అత్తయ్య, నేనే పాపం చేశానని నువ్వు చంపాలనుకున్నావు నన్ను? నేను ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదని మొదటి రోజు నుంచే నాకు తెలుసు. కానీ మెల్లమెల్లగా నా మీద మీకున్న ద్వేషాన్ని నా మంచితనంతో నేను పోగొట్టగలనని నేను భావించాను. కానీ నువ్వు ఈ రోజు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. నీకు నా మీద ద్వేషం మాత్రమే ఉందనుకున్నాను, కానీ నీకు నా మీద పగుందని నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇంక నీ ఎదురుగా ఉండి నేను నిన్ను ఇబ్బంది పెట్టను. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఇంట్లో నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోతున్నాను. నా కోసం ఇంక నువ్వు దిగజారిపోనక్కర్లేదు అని చెప్పి స్నేహ బయటకు వెళ్ళిపోయింది. తరుణ్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు స్నేహకి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో తరుణ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. స్నేహ బయటకు వెళ్ళిన తరువాత తరుణ్కి ఫోన్ చేసింది. జరిగిన విషయం అంతా తరుణ్తో చెప్పి, నన్ను మర్చిపో తరుణ్, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు నా కోసం వెతకొద్దు. మనిద్దరం కలవడం అనేది అస్సలు జరగని పని. నేను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి అత్తయ్యని ఇబ్బంది పెట్టలేను అని చెప్పింది. ఆ తరువాత తరుణ్ స్వప్నని నేరుగా కలిశాడు. తనతో మాట్లాడి తనకి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత రోజు స్వప్న, తరుణ్ ఇద్దరూ పెళ్లి చేసుకొని దండలతో విమలా గారి ముందుకొచ్చి నిలబడ్డారు. ఆ దృశ్యం చూడగానే విమలా గారికి చాలా కోపం వచ్చింది. విమలా గారు ఒక్కసారిగా కొడుకు మీద చెయ్యెత్తారు. వెంటనే సౌమ్య ఆవిడ దగ్గరకొచ్చి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నీకు పిచ్చిగాని పట్టిందా?
జీవితంలో నీకు ప్రేమ దూరమైనప్పుడు నీ జీవితం మీద, మిగతా వ్యక్తుల మీద నువ్వు పగ పెంచుకున్నావు. అలాంటి నువ్వు అన్నయ్య ప్రేమని తనకి దూరం చేయాలని చూశావు. ఇది ఎంతవరకు న్యాయమమ్మా? మావయ్య ఏమి నిన్ను ప్రేమించి, నీకు మాయమాటలు చెప్పి నిన్ను మోసం చేయలేదు. నువ్వే ఆయన మీద ప్రేమను పెంచుకున్నావు. ఆ ప్రేమ నీకు దక్కనప్పుడు నువ్వు దొరికిన దాంతో సంతృప్తి పడి ఉండాలి. నాన్నలో నువ్వు ఆ ప్రేమని వెతుక్కుని ఉండాల్సింది. కానీ నువ్వు ఆ పని చేయలేదు. నువ్వు రోజు రోజుకి క్రూరంగా తయారయ్యావు. ప్రతి ఒక్కళ్ళ మీద కోపం, ద్వేషం పెంచుకున్నావు. అది అస్సలు మంచి విషయం కాదమ్మా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు విమల గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అప్పుడు సౌమ్య, అవునమ్మా, నువ్వు ఊహించింది నిజమే. నువ్వు జాగ్రత్తగా, భద్రంగా ఆ పెట్టెలో దాచుకున్న నీ డైరీని నేను చదివేశాను. ప్రేమించడం తప్పు కాదమ్మా. ఆ ప్రేమ నీకు దొరకనప్పుడు అవతలి వ్యక్తి మీద పగ పెంచుకోవడం మాత్రం చాలా తప్పు. ఆ పగతో నీ జీవితంలోని ప్రతి సంతోషాన్ని నువ్వు కోల్పోతూనే వచ్చావు. నాన్నతో నువ్వు సంతోషంగా గడిపిన క్షణం ఏదైనా నీకు గుర్తుందా? మాతో సంతోషంగా గడిపిన క్షణాలేమైనా నీకు గుర్తున్నాయా? నీ జీవితం మొత్తం ఆ ఒక్క విషయం వల్ల నీ చేతులారా నువ్వే నాశనం చేసేసుకున్నావు. అత్తయ్యని పుట్టింటికి దూరం చేశావు. తనని అకారణంగా ద్వేషించావు. నాన్నని కూడా తన చెల్లెల దగ్గరికి వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టావు. వీటన్నింటి వల్ల నువ్వు ఏం సాధించావమ్మా? ఒక్కరోజైనా మనశ్శాంతిగా నిద్రపోయావా? ఒక్కరోజైనా సంతోషంగా మనసారా నవ్వావా? నువ్వు కలలు కన్న జీవితం నీకు దక్కలేదని, నీకు దక్కిన జీవితాన్ని కూడా నాశనం చేసేసుకున్నావు నువ్వు. ఇప్పుడు అన్నయ్య ప్రేమను కూడా తనకి దూరం చేసి, స్నేహాన్ని కూడా తనకి శాశ్వతంగా దూరం చేయాలనుకున్నావు. 2 బిడ్డల్ని కన్నా ఒక తల్లివై ఉండి నీలో కూడా ఇంత కఠినత్వం దాగి ఉందని నేను అనుకోలేదు. ఇంత క్రూరత్వం నీలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఆ స్నేహ ప్రాణాలనే తీయాలని చూశావు. నువ్వు తన ప్రాణాలను తీయడానికి ప్రయత్నించావు. ఇన్ని పాపాలకు ఒడిగట్టిన నిన్ను ఆ భగవంతుడు వదిలిపెట్టడమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్నయ్యని, వదినని, వాళ్ళ పెళ్లిని నువ్వు అంగీకరించి వాళ్ళని ఇంట్లోకి రమ్మను అని చెప్పినప్పుడు విమల గారు ఒక్కసారిగా తన ఉగ్ర రూపాన్ని చూపించడం మొదలుపెట్టారు. నువ్వు నాకే చెప్పేంతటి దానివయ్యావా? ఈ స్నేహ మొహం కూడా నేను చూడలేను. దీని తల్లిదండ్రులు ఇద్దరూ నా జీవితాన్ని, నా కలలని నాశనం చేసేశారు. నేను వాళ్ళని ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి గట్టిగా అరుస్తూ స్నేహని, తరుణ్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు. తరుణ్ తన భార్యను తీసుకొని తనకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు తీసుకున్న కొత్త ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత విమల గారు తన గదిలో నుంచి పెద్దగా బయటకు రాలేదు. గట్టిగా అరుస్తూ, పగలు రాత్రి తేడా లేకుండా ఏడుస్తూ, ఎవ్వరితోనూ మాట్లాడకుండా కోపంతో ఊగిపోతూనే ఉన్నారు. కొన్ని రోజులకి ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లినప్పుడు ఆవిడ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆవిడకి పిచ్చి పట్టిందని డాక్టర్లు చెప్పారు. ఆవిడకి షాక్ ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఏళ్ల తరబడి పగతో రగిలిపోతూ జరిగిన దాన్ని తలుచుకుంటూ తన జీవితంలో ప్రతి క్షణాన్ని నాశనం చేసుకున్నదే కాకుండా ఇప్పుడు పిచ్చివాళ్లల్లా మిగిలిపోయారు విమల గారు. స్నేహాన్ని చంపాలని చూసినందుకు, నిష్కారణంగా ఒక ప్రాణాన్ని తీయాలని ప్రయత్నించినందుకు రమణకి కూడా ఒక రాత్రి ఊరు నుంచి వస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. తన 2 కాళ్ళు పోయాయి. పగతో, ద్వేషంతో, కోపంతో మనం ఏమీ సాధించలేం. మన జీవితంలో కోల్పోయిన దాని గురించి పదే పదే ఆలోచించి వ్యక్తుల మీద పగ పెంచుకొని మన జీవితంలో చిన్న చిన్న ఆనందాలని, సంతోషాలని దూరం చేసుకోకుండా మనకి ఆ భగవంతుడిచ్చిన దాంట్లో సంతృప్తి పడి జీవించడమే జీవితం అవుతుంది. కోల్పోయిన దాని గురించి ఆలోచించకుండా మనం పొందిన దాంట్లో మన సంతోషాలను వెతుక్కుంటే మన జీవితం ఆనందమయంగా మారుతుంది. ఈ విషయం అర్థం కాక ఇలానే చాలా మంది తమ జీవితాల్ని నాశనం చేసుకుంటూనే ఉన్నారు. ఎదురుగా ఎన్ని సంతోషాలున్నా ఆస్వాదించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇదండి ఈ రోజు కథ.